అన్నా 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 అర్రా ఒకసారి అన్న పని చేసుకోవడానికి 5,000 హ్యాండ్ క్యాష్ కావాలన్నా. ఫోన్పే కొడతాను డబ్బులు. మా వాడు ఎంత నుంచి తిరుగుతున్నాడు అన్న, ఇప్పుడు దాకా డబ్బులే దొరకలేదు. దాందే ఉందిలే అన్న 5,000 క్యాష్ ఇస్తాను. అన్న కోన్ చూస్తా ఉండు, మా వాడు ఎక్కడో ఉన్నాడు, వెళ్ళి పిలుచుకొస్తానే. నువ్వు ఉండరా, ఆడు ఫోన్ పే కొట్టగా ఇప్పిస్తాను. కోడేంటి కూడా ఎవరో డబ్బులు తీసుకుని వెళ్ళాడు, 5,000 ఫోన్ పే కొట్ట ఎవడో అది వెళ్ళిపోతున్నాడు ఆడేనా. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. ఆడే అన్న ఆడెప్పటికి 10 గోల్ దగ్గర ఇదే చేశాడు అన్న, అందరి దగ్గర డబ్బులు దొబ్బేస్తాడు. ఏం మాట్లాడుతున్నావురా? తమ్ముడు, నేను ఇచ్చిన ట్రైనింగ్ తో దాన్ని ఒక్క దెబ్బలో చంపు, ఎందుకంటే నీకు దిష్టి తగులుద్ది. కనీసం 10 దెబ్బలైనా కొట్టి చంపు, సరేనా? వెళ్ళి పంది వేయండి రా. నేను ఎక్కడ నుంచి ఉంటా, వచ్చి శుభవార్త చెప్పండి. ఓ రే అమ్మ వెళ్ళిపోయారా? ఈ అమ్మ ఏదో ఎమోషన్ లో చెప్పేస్తా. అన్న ఎరా చచ్చిందా? చచ్చిందన్న. అద్దిరా. కానీ వాళ్ళది కాదన్న, మా అమ్మాయి. ఏంటా? సర్లే, చేస్తే చచ్చింది. కనీసం 10 దెబ్బలైనా కూడా చచ్చిందా? ఒక దెబ్బకే చచ్చిందన్న. తమ్ముడు, నేను ఇచ్చిన ట్రైనింగ్ తో దాన్ని ఒక్క దెబ్బలో చంపు, ఎందుకంటే నీకు దిష్టి తగులుద్ది. కనీసం 10 దెబ్బలైనా కొట్టి చంపు, సరేనా? అరే మాంత్రి కూడా చెప్పింది గుర్తుంది కదా, ఇది తాత నక్షత్రం. నువ్వు సేమ్ చూడడానికి కూడా ముత్తాతలాగానే ఉంటావు, కాబట్టి నువ్వు పిలిస్తేనే ఆయన కిందకు వస్తాడు. ఆయన కిందకు వచ్చిన తర్వాత 3 ప్రశ్నలు అడగాలి నువ్వు. 1, నిధికి మ్యాప్ ఎక్కడ దొరికింది. 2, నిధిని బయటికి ఎలా తీయాలి. 3, తీసిన నిధికి పాస్వర్డ్ ఏంటి. చెప్పిందిగా మంత్రం మాత్రం మర్చిపోమాక, ఒక ఛాన్స్ ఉంటుంది నీకు. మా తాత పిల్లక పంచదార చిలక రా తాత త్వరగా ఇబ్బంది పెట్టక ఎరా మనవడా. తాతరా తొందరగా 3 ప్రశ్నలకి అడగాల్సింది. అవును, 1 అయిపోయింది. తాత నిన్ను కదా తాత. ఏంట్రా ఇది కూడా ప్రశ్న కింద లెక్కేసేస్తాడా? అవును, 2ది కూడా అయిపోయింది. ఏంట్రా తాత తయారాడు అంటే ఇప్పుడు 1 ప్రశ్న మిగిలిందా? అవును. నిన్నే ఓడో బాగు చేయలేట్రా, మొత్తం చెరగొట్టేసావు కదా నాకు. బ్రో ఒకసారి ఆగండి. మీరు ఇన్స్టాలో రీల్స్ చేస్తారు కదా? అవును బ్రో, నేను పెద్ద ఫ్యాన్ బ్రో మీకు అసలు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. బ్రో ఒక్క ఫోటో ఇస్తారా? ఏమనుకోవద్దు. తీసుకోండి బ్రో, దాన్నే ఉంది. ఫ్యాన్స్ కోరిక తెచ్చకపోతే నా అలాంటి ఇంట్లో ఎందుకు బ్రో? ఓకే బ్రో, హ్యాపీనా? బాయ్. ఏంటి మమ్మీ ఎవడు? ఏమైందా బాధపడుతున్నావు? అలా వాడిపోయాడయ్యా. అయ్యో, నాకున్న 5 కోట్లకే ఆడానయ్యా. మరి అమ్మ 5 కోట్ల ఎలాగైనా ముసలిని పక్కన చేసి మొత్తం 5 కోట్లు నొక్కేయాలి. మనవడిపోతే ఏం తాత, ఇక నుంచి నన్నే నీ మనవని అనుకో. అనుకోవడం ఏంటి, నేనే నీ మనవని ఇక నుంచి. ఆహా, నువ్వేం మాట్లాడదు, ఏదైనా సరే నా మనవడు చూసుకుంటాడు, ఆన్నే అడుగు. బాబు పరమానందయ్య మనవాడు నువ్వేనా? నేనే. అలాంటి తాత అన్నందుకు గర్వపడదు. పడుదు కానీ ముందు ఆయనకు ఒక 5 కోట్లు అప్పు ఉందా, తీర్చాక గర్వపడు. నేను ఎందుకు కడతాను? మన మనవాడు తీరుస్తారని చెప్పి కాగితం రాశాడు, నువ్వే తీర్చాలి, లేదంటే కోర్టుకు తీసుకెళ్తాను. నా కర్తలు ఇంకో బకరే బలి. పక్క పక్కన వండర్ వచ్చేస్తాను మళ్ళీ. నేను కానిస్టేబుల్కి సెలెక్ట్ అయ్యానా? అయిపోయిందా? ఏంట్రా అయిపోయేది? కాబోయే పోలీస్ ముందు దొంగతనం చేస్తావా? పోలీసా? పోయవాని వేటుకు గాయపడిన కోయిలా. ఏమైందిరా అంటే పడుతున్నావు? ఎవరికి పెళ్ళంట్రా, సడన్ గా చేస్తున్నారు, అది కూడా 2 రోజుల్లోనే. అసలు ఏమైందో అర్థం కావట్లేదురా. నేనే చేసా, నువ్వు మీ లవర్ కలిసి తిరుగుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో చూపించా, అందుకే ఇదంతా. నువ్వెందుకు చేసావురా? మొన్న మీ లవర్తో ఫోన్లో మాట్లాడితే ఎగతాలుగా నా వంక చూసి నవ్వావు. అంటే అది కాదురా, నేను నార్మల్గా మా లవర్తో ఫోన్లో మాట్లాడితే క్యాజువల్గా నీ వంక చూసి నవ్వాను రా, అంతేరా. తెలుసురా, నువ్వు క్యాజువల్గా నవ్వేవు, నీకు తెలుసు నాకు తెలుసు. కానీ దూరంగా చూస్తున్న సర్తగాడు ఏమనుకుంటాడు? సింగిల్గా ఉన్న కిట్టుగాని చూస్తూ కమిటెడ్ ఉన్న బలరంగా నవ్వాడనే అనుకుంటాడు. మన ఫ్రెండ్స్ అందరూ అదే మాట్లాడుకుంటాడు. ఇది కాదు కదా మాట్లాడుకోవాల్సింది, సింగిల్గా ఉన్న కిట్టుగాని చూసి నవ్వితే వాడు ఏం చేశారని కదా మాట్లాడుకోవాల్సింది. మాట్లాడుకోనే ఎక్కడి నుంచి నువ్వు కూడా సింగిల్ గాడివే. ఏం చూస్తున్నాడు పైన? ఏం చూస్తున్నావు భయ్యా పైన? ఏం లేదు భయ్యా, చిన్నప్పుడు మా మామ చెప్పింది, నువ్వు పని పాట లేకుండా పైకి ఇలా గాల్లో చూస్తా ఉంటే ఇంకో పనికి మళ్ళీ వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అంది.
కరకిట్టు ఏమైంది అలా ఉన్నావు? బ్రేకప్ అయిందిరా. అన్యున్య దాంపత్యం నీకు బ్రేకప్ ఏంట్రా? వాళ్ళు ఎందుకు బ్రేకప్ చెప్పింది? ఏం లేదురా, మనం ఫోన్ చేసి వాళ్ళ ఇంటి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చెప్పుకోరని చెప్పింది. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చెప్పుకోకపోతే డిగ్రీ కాస్ట్ మ్యారేజ్ చేసుకుందాం అన్న, అంతే. ఆ రోజు నుంచి ఫోన్ ఎత్తట్లేదు, మాట్లాడతలేదు నాతో. బ్రేకప్ చెప్పడంలో తప్పు లేదురా.